నీ అమ్మ ట్రైనర్ నన్నే చూస్తుండు. జిమ్లు ఇంత వెయిట్ ఎవ్వడు కొట్టడానుకొని చూస్తున్నట్టుండు. అమ్మా వీడు వాళ్ళకొని చూస్తే వెయిట్లన్నీ మీదేసుకొని జిమ్ బంద్ చేసేదాకా వదిలిపెట్టేయట్లేడు. ఫస్ట్ టైం హెవీ వెయిట్ కొడుతున్నా, కొంచెం నాకు సపోర్ట్ వెనకాల నుంచో చాలు. ఇప్పుడు ఇంత వెయిట్ నాకు తెలుసు అన్న, నువ్వు జస్ట్ వెనకాల నుంచో పట్టుకో. చేయలేవు. లేదన్న చేస్తాను. కుమార్ గట్టి కొట్టన్నా. కుమార్ పట్టుకో అన్న. ఓకే. A few moments later. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏమైందన్నా అలా ఉన్నావు? దా ఇంకో 50 కొడదాం. సింగల్ పసంగ இப்ப மிங்கல் ஆக வந்திருக்கோ தாஜ் పాడు జీవితము. అరే ఏంట్రా ఇది? డిప్రెషన్. Month later. మా బాబు ఎలా కాదు, స్ట్రైట్ పెట్టాలి. ఏంది చేయడం? సరిగ్గా చేయి. ఓ బాబు అది ఎలా చేయాలని చెప్తానా? Flashback. ఓకే, ఈరోజే డే 1. ఏం వర్కౌట్ చేయమంటారు? ఓకే, డబ్బులు తీసుకో. కమాన్, డబ్బులు బైసెప్స్ ఇలాగా. ఎస్, గుడ్ గుడ్, బాగా వస్తున్నా. ఓ బాబు అది ఎలా చేయాలని చెప్తానా? రాదు. Hi friends, today health general knowledge message. Why deep breathing is important. Increases oxygen supply to the body. Helps reduce stress and anxiety. Improves focus and concentration. Supports better lung function. Helps control heart rate and blood pressure. Can improve exercise performance and recovery. Promotes relaxation and better sleep. Simple tip, practice deep breathing for 5 to 10 minutes daily for better physical and mental health. Take care friends. Hi friends, today health general knowledge message. Take a walk after every meal. దేనికంటే మనం కొంచెం తిన్నమంటే వాక్ చేయడం వల్ల డైజెషన్ అనేది బెస్ట్గా ఉంటుంది, బ్లోటింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా పనికి వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ప్రతి మీల్ కూడా కొంచెం మీరు వాక్ చేయడం మంచిది. వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాని గురించి క్లియర్గా సింపుల్గా చెప్తాను రండి. మనం ఎప్పుడైతే వెయిట్ని, బరువుని లిఫ్ట్ చేస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బరువుని ఎప్పుడైతే దించుతామో అప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి. ఇంకో విధంగా చెప్పాలంటే మజిల్ని కాంట్రాక్ట్ అంటే ఎప్పుడైతే టైట్ చేస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. మజిల్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తామో అప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోవాలి. కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్క్వాట్స్, వెయిట్ ఎప్పుడైతే మనం లిఫ్ట్ చేస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. వెయిట్ ఎప్పుడైతే మనం తీసుకొని డౌన్ చేస్తామో అప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోవాలి. నెక్స్ట్ బెంచ్ ప్రెస్, ఎప్పుడైతే వెయిట్ లిఫ్ట్ చేస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. వెయిట్ ఎప్పుడైతే డౌన్ చేస్తామో బ్రీత్ ఇన్ చేసుకోవాలి. బైసెప్ డంబుల్ ఎక్స్టెన్షన్, ఎప్పుడైతే మనం డంబుల్ అప్ చేస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. డంబుల్ డౌన్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి. ఎందుకు సార్ అసలు బ్రీతింగ్ ప్యాటర్న్ అంటారా? ఫామ్ కరెక్ట్ గా ఉండాలి, మన మజిల్స్ కి ఆక్సిజన్ సరిగ్గా అందాలి, అదే కాదు ఇంకా బెటర్ గా ఉండాలి అంటే కనుక మనం బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్, కొంతమంది పెక్ ఫ్లై చేసేప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటో చెప్తాను రండి. చాలా వరకు అందరూ హ్యాండ్స్ ని మరీ వైడ్ గా పెట్టుకొని ఫుల్ స్ట్రెచ్ చేసుకొని ఇలా పుల్ చేస్తారు. కానీ అలా పుల్ చేయటం వల్ల మన షోల్డర్ ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, షోల్డర్ మజిల్ మీద లోడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సింగిల్ హ్యాండ్ ని పుల్ చేసి తర్వాత అనదర్ వన్ ని పుల్ చేసుకొని అప్పుడు వర్కౌట్ చేయాలి. దాని తర్వాత పెట్టేటప్పుడు కూడా సేమ్ టు సేమ్ 1 by 1 పెట్టాలన్నమాట. అప్పుడు షోల్డర్ ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకో మిస్టేక్ ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్. అందరూ ఏంటంటే ఎలా ఉంటే అలాగ వచ్చి సీట్ మీద కూర్చొని చేసేస్తారు. కానీ మన హైట్ కి తగ్గట్టుగా సీట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది, కరెక్ట్ గా చెస్ట్ మజిల్స్ మీద లోడ్ పడింది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి వర్కౌట్ లో పొజిషన్ చాలా ఇంపార్టెంట్. చూస్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.